హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ రెండో జాబితా విడుదలైంది. ఎంతో ఆసక్తికరంగా మారిన ఈ లిస్టు కొద్ది క్షణాల క్రితం చంద్రబాబు నాయుడు తన అఫీషియల్ పేజీలో విడుదల చేశారు. గతంలో 94 మందితో విడుదలైన లిస్టుకు తోడు రెండో జాబితాలో మరో 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశాం. తర్వాత ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని చెప్పి ఆయన అప్పీల్ చేశారు. ఒకసారి ఆ లిస్టును అంటే 34 మంది అభ్యర్థులకు సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో శ్రీకాకుళం నుంచి నరసన్నపేట బొగ్గు రమణమూర్తి, విశాఖపట్నం పార్లమెంటరీ కింద గాజువాక పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి చోడవరంలో KSNS రాజు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం కింద మాడుగుల పైల ప్రసాద్, ప్రతిపాడు వరుపుల సత్యప్రభ, రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చే చౌదరి. మొత్తం మీద ఈయన పట్టుబట్టి సాధించేసుకున్నాడు అనమాట. యాక్చువల్ గా కందుల దుర్గేష్ కు జనసేన నుంచి ఆశించారు, ఆయనకే వస్తుందని చాలా వరకు ఆశించారు. బట్ మొదటి లిస్ట్ లో రాలేదు. ఆయన అలకబూని ఆల్మోస్ట్ వైసీపీలో చేరుతాడన్న ఊహాగానాల మధ్య గోరంట్ల బుచ్చయ్యకు రాజమండ్రి రూరల్ సీటు మరోసారి దక్కిందనమాట. ఇక రంపచోడవరం ఎస్టీ మిరియాల శిరీష, కొవ్వూరు ఎస్సీ ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్. ఈయనకు 2 రోజుల క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు అష్యూరెన్స్ ఇచ్చి నియోజకవర్గంలో పనిచేసుకోపో అని చెప్పిరంటే ఇప్పుడు లిస్ట్ లో పేరు వచ్చేసింది అనమాట. తర్వాత గోపాలాపురం ఎస్సీ మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడుగురాల మాధవి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. మొన్ననే మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణితో కలిసి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ లోపే సెకండ్ లిస్ట్ లో ఆమె పేరు వచ్చేసింది అనమాట, వేమూరి ప్రశాంత్ రెడ్డి పేరుతో. రైట్. ఇక నెక్స్ట్ వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురంలో పుత్తా చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి, నందికోట్కూరు ఎస్సీ గిత్తా జయసూర్య, కర్నూలు పార్లమెంటరీ స్థానం నుంచి ఎమ్మిగనూరు జయనాగేశ్వర రెడ్డి, మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, కదిరి కందికుంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా, పుంగనూరు చెల్ల రామచంద్రారెడ్డి బాబు, చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్ నాని, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు ఎస్సీ కోనేటి ఆదిమూలం, పూతలపట్టు ఎస్సీ డాక్టర్ కలికిరి మురళీమోహన్. సో ఇది 34 మందితో కూడిన లిస్టు. ఇక దీనిలో వీళ్ళు ఇచ్చిన డిస్క్లైమర్ ఏంటంటే అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళు 2, 36 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళు 8 మంది, 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు 19 మంది, 61 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు 3, 75 ఏళ్లకు పైబడిన వాళ్ళు 2, మొత్తం 34 మంది. పురుషులు 27, మహిళలు 7. ఫస్ట్ జాబితాలో ఇంచుమించు 12-13 మందికి వచ్చింది. ఇప్పుడు ఒక 7గురితో కలిపితే మొత్తం 20 మంది దాకా మహిళలకు ఇచ్చినట్టు. ఇక అభ్యర్థుల విద్యార్హత PhD 1, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 11 మంది, గ్రాడ్యుయేట్స్ 9 మంది, ఇంటర్మీడియట్ 8 మంది, 10th అండ్ బిలో 5, మొత్తం 34 మంది. ఇక్కడ విద్యార్హత అభ్యర్థుల విద్యార్హత కాదు, అభ్యర్థుల కులం అన్నది రాయాల్సి ఉంది. ఇప్పుడు ఎరపతినేని శ్రీనివాస చౌదరి ఇట్లాంటి వాళ్ళు అందరిని కలిపితే ఒక 6-7 కమ్మ నేతలు ఉన్నారు అనమాట. కమ్మ కులం, కాపు కులం, రెడ్లు ఎంతమందికి ఇచ్చినాం, ఇట్లా పెట్టాలన్నమాట. యాక్చువల్ గా దీని గురించి మనం ఇంకొక వీడియోలో డీటెయిల్ గా, అంటే మొత్తం ఇప్పటిదాకా జరిగిన వచ్చిన లిస్ట్ లో 128 మంది లిస్ట్ లో ఎంతమంది కమ్మలు ఉన్నారు, ఎంతమంది కాపులు ఉన్నారు, ఎంతమంది రెడ్లు ఉన్నారు అనేది ఇంకొక స్టోరీలో చెప్పుకుందాం. మొత్తం మీద మొదటి లిస్ట్ లో 94 మంది, ఇప్పుడు 34 మందితో కలుపుకుంటే మొత్తం 128 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించినట్టయింది. ప్లస్ టీడీపీ జనసేన కలిపితే 31 సీట్లు పోతే 159 సీట్లకు టికెట్లు ఫైనల్ చేసినట్టయింది. ఇంకొక 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు జాబితా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటిదాకా అంటే జనసేన వచ్చేసి మొదటి జాబితాలో 5 పేర్లను ప్రకటించింది, 1-2 విత్డ్రా చేసుకున్నారు. తర్వాత 24 సీట్లలో అనుకున్నారు, తర్వాత అది 21కి దిగిపోయింది. ఈ 31 సీట్లలోనే జనసేనకు కేటాయించిన 21 స్థానాల్లో 9 మంది ఇప్పటికే టీడీపీ నుంచి వలస వచ్చిన వాళ్ళు, టీడీపీ మొన్నటిదాకా టీడీపీలో ఉన్న వాళ్ళకు జనసేన కండువా కప్పి జనసేనలోకి పిలుచుకొని పులపర్తి ఆంజనేయులు, తర్వాత తిరుపతికి సంబంధించిన ఎమ్మెల్యే, ఇట్లా కొంతమందిని పుంగనూరు మాజీ ఎమ్మెల్యేను ఇట్లాంటి చాలా మందిని తీసుకొని వాళ్ళకు జనసేన కండువా కప్పుకొని టికెట్ ఇస్తున్న వాళ్ళు 9 మంది. ఇట్లా టీడీపీ అభ్యర్థులే జనసేన టికెట్ మీద దిగుతున్న వాళ్ళు కూడా ఇంచుమించు 9-10 మంది ఉన్నారు. మొత్తంగా బీజేపీ జనసేన సీట్లలో కూడా చాలా వరకు టీడీపీ అభ్యర్థులే పోటీ ఉండే అవకాశం ఉంది. సో మరి ఇట్లాంటి మ్యాజిక్లు డ్రామాలు ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందో
ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే అభ్యర్థులకు సంబంధించి 34 అభ్యర్థుల జాబితా, రెండవ జాబితా ఇది. దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతుంది. సో చూద్దాం మరి విన్నింగ్ టీమా లూజింగ్ టీమా. చంద్రబాబు ప్రతి డయాస్లో కూడా చెప్తుంటాడు కదా, ప్రతి వేదిక మీద టీడీపీ జనసేన బీజేపీది విన్నింగ్ టీం, వైఎస్ఆర్ది ఓడిపోయే టీం, లూజింగ్ టీం అని చెప్పి అంటుంటాడు కదా. మరి ఇందులో గెలిచే వాళ్ళు ఎంతమంది, ఓడిపోయే వాళ్ళు ఎంతమంది అనేది మరొక వీడియోలో డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.